మీ చేయి చూసి కళ్ళు ఓపెన్ చేయండి. ఎస్, అందరూ వెల్కమ్ బ్యాక్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ సెషన్ టుడే, అవునా కదా? ఎస్, చెప్పండి. ఏమి మిరాకిల్స్ జరిగింది మీకి? ఏమో ఒకటి అమ్మమ్మ జరిగిండొచ్చు. నమస్తే మీనా. మంచిగా అమ్మ ఎస్, బ్యాక్ ఎలా పెయిన్ హీల్ ఉన్నారు? అయిపోయిందమ్మ. యా సూపర్ అమ్మ సూపర్. సారీ, సారీ, ఐ కుడెంట్ హియర్ యూ. యా బ్యాక్ పెయిన్ హీల్ అయిపోయిందమ్మా. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడా? ఇప్పుడు హీల్ అయ్యారా? ఎస్ బ్యూటిఫుల్, యా అమ్మ బ్యూటిఫుల్. కంప్లీట్ గా ఫ్రమ్ హౌ లాంగ్ యూ హ్యాడ్? సిన్స్ యెస్టర్డే. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, యా కంప్లీట్ గా హీల్ అయిపోయింది. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. Lots of థ్యాంక్ యూ love to సో you మచ్ అమ్మా. and divine blessings to you. థ్యాంక్ యూ అమ్మా. Thank you. Yes, anybody else? చూడండి, వాళ్ళకి పెయిన్ పోయిందంట. నమస్తే అమ్మా. నమస్తే కళ్యాణి గారు, నమస్తే. చెప్పండి. అమ్మ నిన్నంతా ఎక్కువ మత్తుగా ఉంది, ఎక్కువ నిద్రపోయాను. ఈ రోజు స్టార్టింగ్ నుంచే నాకు వైబ్రేషన్ అట్లా షివరింగ్ లాగా వచ్చింది. చూసాను నేను. ఐ వాంటెడ్ టు టెల్ యూ టు కంట్రోల్, దెన్ మళ్ళీ వదిలేసాను. నో, లెట్ మీ వాచ్ అని. బట్ కంప్లీట్ గా వైబ్రేషన్ ఉండింది మీకు. చూసాను, అబ్జర్వ్ చేశాను నేను. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ కళ్యాణి గారు, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. మధ్యలో చెప్పండి. కొంచెం డీప్ లోకి వెళ్ళిపోయాను. అది నిద్ర తెలియలేదు, లేదంటే ఆ మత్తుకో అట్లా అయిందో అర్థం కాలేదు. హీలింగ్ జరిగితే అలాగే ఒక్కొక్కరికి శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఒక్కొక్క రకాలు ఒక్కొక్క వేళ జరుగుతుంది. సో మీరు డీప్ కి వెళ్ళారు. వెరీ గుడ్ సైన్. ఫీల్ థ్యాంక్ యూ, హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. జస్ట్ ఏమైనా ఫోకస్ చేయాలి మనము ఎవ్రీడే. మంచిది, హ్యాపీ న్యూస్ ఏమైనా ఫోకస్ చేస్తే దొరుకుతుంది. డెఫినెట్లీ 24 అవర్స్లో ఏమేమో ఒకటి జరుగుతుంది. ఓకే, అది గుర్తు పెట్టండి ఈ రోజు నుంచి, స్లోలీ, నిదానంగా. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీకేమో చాలా తినాలి అనిపిస్తుంది అనుకోండి, అది ఆ రోజు ఎవరో తెచ్చుకొని వచ్చేస్తారు మనకి, లేకపోతే మనమే ఫ్రీగా ఉంటాము, పోయి తెచ్చుకొని తింటాము. అలా దట్స్ వన్ ఎగ్జాంపుల్ చెప్తారు. అలా ఏమో ఒకటి జరుగుతుంది. జస్ట్ చెక్ చేయండి. బ్యూటిఫుల్. టెల్ మీ, ఎనీబడి ఎల్స్? నమస్తే అమ్మా. నమస్తే సరోజ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఓ, సూపర్ గా ఉన్నాను నేను. చెప్పండి. నాకు వెనక ఈ తల దగ్గర నుండి ఈ భుజాలు ఇవన్నీ నరాలు ఇట్లా లాగేసినాయి మొత్తం. నడుము దగ్గర, కాళ్ళు పైన వెయిట్ రెండు చేయండి, వెయిట్ చేయండి. అలా అంటే ఏమి పోతుంది, కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. మొత్తం ఇట్లా లాగేసి ఇప్పుడు కూడా అసలు కూర్చోలేకపోతున్నా. వెనకైతే నడుము వెరీ గుడ్ లాగేసి సైన్ అండి, వెరీ గుడ్ సైన్. హీలింగ్ బలం జరుగుతుంది. అసలు. జస్ట్ వెయిట్ అండ్ సీ. రేపు చూడండి, ఫుల్ పోతుంది, క్లియర్ అని చెప్తారు మీరే. మీనా గారు చెప్పారు కదా, అదే పెయిన్ పోయింది అని. అలాగే బ్యూటిఫుల్. ఇట్స్ అన్ థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అండి. హీలింగ్ డిఫరెంట్ గా ఒక్కొక్కరికి జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఇలా ఫీల్ చేశారు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అమ్మా. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. ఎస్, ఎనీబడి ఎల్స్? ఎస్, హలో, కవిత గారు. నమస్కారమా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం, ఎవరికైనా ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి. నాకు కంటిన్యూగా దగ్గొస్తుంది మేడం. క్లాస్లో ఈ రోజు కూర్చున్నాండి, 15 days నుంచి ఉంది, కానీ ఈ రోజు క్లాస్లో కూర్చున్నాంచి విపరీతంగా దగ్గొస్తుంది. నేను నోటీస్ చేశాను. దట్ ఈస్ బాగా యువర్ విపరీతం. నెగటివ్ ఎనర్జీ ఈస్ గెటింగ్ క్లియర్డ్. ఓకే చూసాను, ఫ్రమ్ పాస్ట్ 3 days ఇలా జరుగుతుంది కదా, కొంచెం అవును కొంచెం. మేడం, ఈ రోజు కొంచెం ఇంకా ఎక్కువ అయింది. ఎక్కువైంది. అవును. దట్స్ ఓకే. ఇట్స్ మంచి సైన్ అది. యు ఆర్ గెటింగ్ హీల్డ్ త్రూ కాఫ్, అంతే. దగ్గంటే ఓకే. కాఫ్ కదా, చూసాను నేను. కాఫ్ త్రూ కాఫ్, లైక్ కడుపు, లైక్ పెయిన్, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. సో మీకు త్రూ కాఫ్ ఇట్స్ గోయింగ్ అవుట్. కొందరు ఓకే. ఏడుపు వస్తుంది కొందరికి, సో త్రూ వాటర్ అలా పోతుంది.
సో విత్ కాఫ్. దట్స్ ఫైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ మీకు యూ ఎలా మేడం. అనిపించింది? అదే కంటిన్యూగా ఉంటుందని ఈరోజు సెక్షన్ స్టార్ట్ అయిన నుంచి అంతే మంచిదే. ఇంకా ఎక్కువైపోయింది మేడం ఇంకా. చూసాను. ఆ, మంచిదే. ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ గాడ్ ఆల్ మై నెగెటివ్ ఎనర్జీస్ ఆర్ గోయింగ్ త్రూ కాఫ్. థ్యాంక్ యూ క్లియర్ అయిపోతారు. మళ్ళీ జస్ట్ మేబీ a day or 2 అంతే. చూడండి తగ్గిపోతుంది. అన్ని లోపల నుంచి వస్తుంది మీకు. ఇట్స్ గెటింగ్ క్లియర్ ఫ్రమ్ ద బాటమ్. థ్యాంక్ యూ మేడం. బ్యూటిఫుల్. మళ్ళీ అది ఎవరినైనా మనసులో ఉంటే ఇట్లా బాధ పెట్టి ఉంటే తీసేయమని అన్నారు కదా. చెప్పండి. నేను కొంచెము ఏదన్నా ఎవరైనా మాటలంటే వాళ్ళ ముఖం ముందటనే ఇట్లా అంటే తప్పుగా నాకు మాట్లాడితే నచ్చదు మేడం. ఇట్లా అట్లా చెయ్యొద్దని ముఖం ముందటనే చెప్పేస్తాను. అయితే ఓకే. మరి అమ్మా నాన్నని తలుచుకొని అలా కూర్చున్నాను. వాళ్ళు నేను హర్ట్ చేశారంటే మొత్తం ఏడ్పొచ్చేసింది మేడం. బ్యూటిఫుల్. కొంచెం ఎప్పుడైనా చెప్పిండమ్మా మనము ఛాన్స్ దొరికిందా ఇలా, లేకపోతే ఆలోచన చేసిండమ్మా? లేదు కదా. బట్ ఈ రోజు యూనివర్స్ మనకి ఒక అవకాశం ఇచ్చింది కదా. హ్యాపీగా అవును. ఉన్నారా? లైట్ అయిపోయారా అలా చెప్పి? లైట్ అయింది మేడం. ఎస్. బ్యూటిఫుల్. కొంచెం బ్యూటిఫుల్ తప్పుగా ఫీలింగ్ అండి. మాట్లాడితే ఇట్లా ఇది అనిపిస్తుంది మేడం. భయం, కోపం ఎక్కువ మేడం. అందుకని నచ్చదు ఎవరైనా ఇట్లా చెప్తే ఎక్కువ ఏదని. ఇప్పుడు అర్థమైందా? ఎలాంటే మనము డివైన్ కి కరెక్ట్ అయిందాము కదా. అది ఎవరిది అవును మేడం. మిస్టేక్? మనదే. మనదే. అదే నన్ను నేను హీల్ చేసుకోవాలని అందుకని వచ్చాను. అంతే. ఆ అంతే. మాటలతో హర్ట్ చేయొద్దు అని అందుకని. నేను కరెక్టే బ్యూటిఫుల్. మాట్లాడితే కానీ నేను వాళ్ళ హర్ట్ అవుతుండ్రని మళ్ళీ ఫీల్ అవుతాను మేడం. అలా ఉంది. కరెక్ట్ ఇప్పుడు చెప్పండి, చెప్తాను. వాళ్ళు ఇప్పుడు మీరు హీల్ అయిన తర్వాత వాళ్ళు అలా మాట్లాడితే మీకు ఎలా అనిపించచ్చు? ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు సేమ్ ఆ పర్సన్ అలాగే మాట్లాడితే మీరు ఎలా యాక్ట్ చేస్తారు? ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా కామ్గా ఉంటుంది? ఉండాలి. కామ్గా లేదు ఉండాలి మేడం. ఉంటుందా? క్లీన్ అయ్యిందా? అదే అడుగుతున్నాను. ఇంకా కొంచెం ఉందనిపిస్తుంది మేడం. దట్స్ ఓకే. వెరీ గుడ్. అలా గుర్తు పెట్టాలి. రేపు మళ్ళీ వాళ్ళ పేరే తీసుకోండి. ఇంకా కొంచెం క్లీన్ చేయండి. ఒకే రోజులో అయ్యేలే సమ్టైమ్స్. బికాస్ ఎప్పటి నుంచో ఉంటుంది కదా మన లోపల అవును మేడం. కదా. సో అట్లీస్ట్ ఈ రోజు కొంచెం అవకాశం దొరికింది. యూనివర్స్ కనెక్ట్ అయింది కదా, మనం కనెక్ట్ అయినాం. అవును. సో వీఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్ లిటిల్ బిట్. డెఫినెట్లీ బై Okay. టుమారో యూ కెన్ క్లీన్ కంప్లీట్లీ. లేకపోతే నెక్స్ట్ డే డోంట్ వరీ. బట్ లెట్స్ క్లీన్ ఇట్ అప్. క్లియర్ Thank you. చేసుకుంటాం. 100% క్లియర్ చేసుకుంటాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. దిస్ ఇస్ హౌ యూ ఆల్సో గెట్ క్లెన్స్డ్ బై ఏడుస్తూ, బై క్రైంగ్. అది నిలిచిపెట్టదండి. క్రై, లెట్ ఇట్ గో. ఆ బాధ చూడండి. ఫీల్ యూ విల్ ఫీల్ లైట్ ఆఫ్టర్ దట్. అంతవరకు డోంట్ బ్లాక్ ఇట్. ఓకేనా. కంటిన్యూ చేయండి. ఏడుపు వస్తేనే పర్లేదు, దగ్గు వస్తేనే పర్వాలేదు. జస్ట్ కంటిన్యూ. లెట్ ఇట్ కమ్ అవుట్. You're getting healed. Okay. Divine Thank you, blessings to you with lots of love from me. Thank Yes, you, ma'am. thank you. Thank you so much. Thank you. Lovely. Anybody else would like to share? Is anyone there? Yes, so what to you, Srinivas? గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. ఈ క్లాస్ లో కొంతమంది దగ్గర నోట్స్ రాసుకోలేదు కాబట్టి నాకు తెలుసు. నేను నోట్స్ మీకు ఇప్పుడే గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ అది యూ చూసి సార్. సెలెక్ట్ చేసుకోండి. మీ Thank you, ఫ్రీక్వెన్సీ నాకు తెలిసిపోతుంది. అదే ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. సార్. ఇంకా మన ఫాలో పక్కన సార్ బుద్ధి పోవాలి. ఇంకా మళ్ళీ చిన్నపిల్లమే, ఇంకా చిన్నపిల్లమే. ఇప్పుడే పంపిస్తాను. చూసుకోండి. Thank థ్యాంక్ Okay, యూ. sir. Okay, sir. థ్యాంక్ Thank యూ. you. పంపండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Okay, we'll wind up the session. I'll see you all tomorrow. Okay. Namaste. అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. Thank Thank you. you. Welcome. థ్యాంక్ యూ.